నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈరోజు కంచెలు తొలగిస్తాము, ప్రతి ఒక్కరూ హాయిగా ఉండాలి అని చెప్పేసి ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు గన్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ కంచెలు. రేపు ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం పూర్తి స్థాయిలో తెలంగాణ స్వరాష్ట్రంగా మారే రేపు తరుణాన్ని పురస్కరించుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గర జరగాల్సినటువంటి ఈ యొక్క వేడుకలకు సంబంధించి కూడా ఈరోజు ఎవరు రాకుండా కంచెలు ఏర్పాటు చేసిండ్రు. ఆ కంచెలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు ప్రజా పాలన పేరు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాకంటక నిర్ణయాలు ఎందుకు తీసుకుంది? దీంతో మాట్లాడేందుకు మనతో పాటు కొంతమంది వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి మొత్తం అసలు ఏం జరిగింది అనేది దాని మీద, అసలు ఏం జరుగుతుందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అలా నమస్తే, ఏం పేరు అన్న మీ పేరు? కంజర్ల. ఎక్కడి నుంచి వచ్చారు? కాకతీయ యూనివర్సిటీ నుంచి. రైట్. మొత్తానికి ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రశ్నగా మారుతూ ఉంది ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం పట్ల. ఈరోజు ఎప్పుడు లేనిది మొదటిసారి ఈరోజు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం ముందు భారీ కేడ్లు పెద్ద పెద్ద కంచెలు ఏర్పాటు చేసి ఎట్లా రోజు ఇది? ఈరోజు తెలంగాణ రాష్ట్రము త్యాగాల పునాదుల పైన, విద్యార్థి ఉద్యమాల పైన తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది. మేము తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. మాకెవరో ఉట్టిగా తెలంగాణ కావాలి అని చెప్పేసి ఇక్కడ సోనియా గాంధీ అని చెప్పుకుంటున్నారు, ఇక్కడ వీళ్ళు రాహుల్ గాంధీ అని చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదండి. ఇది కేవలం త్యాగాల పునాది పైన, మా ఉద్యమ పోరాటాల పైన రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రాన్ని కష్టపడ్డవనికే తెలుస్తుందండి. మా కళ్ళ ముందు ఇప్పుడు అమరులు వీరులు కనబడుతున్నారు, మేము చేసిన ఉద్యమాలు కనబడుతున్నవి, మేము తీసుకున్నటువంటి మేము పడినటువంటి రాస్తా రోకోలు కనబడుతున్నాయి, ధర్నాలు కనబడుతున్నాయి, నిరహార దీక్షలు కనబడుతున్నాయి, రైలు రోకో కనబడుతుంది, సకల జరుగుల సమ్మె జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు కూడా మా కళ్ళ ముందు కనబడతాయి. ఈ రోజున ఆగమనము అనుకోకుండా వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు తెలియకుండా, వాళ్ళకి ఏ పరిస్థితి కూడా వాళ్ళకి కళ్ళ ముందు లేదు. వాళ్ళకి ఏముండదండి, వాళ్ళకి జనాలు ఓటేస్తే మేము ప్రభుత్వం వచ్చినాము, మాకు సీఎం అయినాం సరిపోయింది. వాళ్ళకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరుస్తాను తప్పితే తెలంగాణ అంటే అర్థం వాళ్ళకు కాలేదు. ఇంకా వాళ్ళకి ఇంకా అసలు మింగుడు పడడం లేదు. తెలంగాణ ఇచ్చింది మేమే అంటున్నారు, తెలంగాణ తెచ్చింది మేమే అంటున్నారు, తెలంగాణ ఇచ్చింది సోనియా అమ్మ అంటున్నారు. వచ్చి కాదు కదా అండి. అదే అంటున్నా, ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన దాని మీద ఏదో మార్పులు చేర్పుల పేరిట ఎంబ్లం మారుస్తా ఉన్నారు, అదే అధికారిక చిహ్నాలు మారుస్తా ఉన్నారు, గీతాలు మారుస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు అంత కక్ష మీ వరంగల్ మీద? ఎందుకు అసలు కాకతీయ కళాతోరణం తీయాల్సి వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళు కొత్తగా ముఖ్యమంత్రి అయినరు, వాళ్ళ పార్టీ ప్రభుత్వ పాలన విధి విధానాలు ఏవైనా ఉండొచ్చు, కానీ కేవలం తెలంగాణ తెచ్చిన నాయకుడు మా కేసీఆర్ గారు. ఆయన ముద్ర ఉండకూడదు అని చెప్పేసి ఆయన గతంలోనే మీరు కూడా చూశారు, ప్రపంచం అంతా చూశారు, మన లైవ్ టెలికాస్ట్ లో కేసీఆర్ గారి ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వమని చెప్పేసి సవాల్గా తీసుకున్నారు. తత్ఫలితంగా మా యొక్క గతంలో కూడా అండి మా వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ కోసం వచ్చారండి. కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారి యొక్క ప్రచార శైలి కోసం వచ్చారు. వచ్చి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ మహానగరం గుండెకాయ లాంటిది, తర్వాత ఊరుగాలని నేను బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పారు. అన్నటువంటి వెంటనే అదే ముఖ్యమంత్రి గారు, అదే రేవంత్ రెడ్డి గారు కనీసం ఎంపీ ఎలక్షన్స్ అయిన రిజల్ట్ రాకముందుకే హైదరాబాద్ మహానగరం అని చెప్పి గుండెకాయ అని చెప్పినటువంటి వారు హైదరాబాద్ లో చార్మినార్ తీసేసారు, లోగోలో ఉన్నటువంటి ప్రభుత్వ లోగోలో ఉన్నటువంటి. ఆ తర్వాత రెండవ రాజధానిగా ఉన్నటువంటి వరంగల్ అని చెప్పారు, మా వరంగల్ తోరణాన్ని కూడా తీసేశారు. అంటే ఎంపీ రిజల్ట్ రాకముందుకే తాను ఏ మాట మీద క్లారిటీ ఉన్నారని ఇది అంతా కేవలం కాంగ్రెస్ పార్టీ ఎజెండా. దీనికంటే ముందు మేము గమనించామండి, ఢిల్లీకి వెళ్తారు రేవంత్ రెడ్డి గారు, ప్రతి విషయానికి కూడా ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ పెద్దలను కలుస్తారు, వాళ్ళ రాహుల్ గాంధీని వాళ్ళంతా కలుసుకుంటారు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వెంటనే ఈ యొక్క పార్టీ పథకం అంతా మొదలు పెడతారు. మేము ఇక్కడ ఏంటంటే ఈ రోజున తెలంగాణ అవతరణ వేడుకలు చేసుకోవాలి. మేము అమరాన్ని అంటే సమరాన్ని, తెలంగాణను కొన్ని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నింగికేసేలా దేశంలో ఒక మంచి వెలుగు జిల్లా కాంతులా ఉన్నటువంటి తెలంగాణను తీసుకొచ్చుకున్నామని సంబరాలు చేసుకున్న సందర్భం చూడండి. మీరు ఇక్కడ గన్ పార్క్ వద్ద గతంలో చూడండి, ఇప్పుడు చూడండి. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు గన్ పార్క్ వద్ద మేము నివాళులు ఇన్ని ముళ్ళ కంచెలా ఇంత కంచె పెడతారా? అదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, అసెంబ్లీ సాక్షిగా ఉన్నారు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండి ఆయన, ముళ్ళ కంచెలు ఉండవు, మీరు నిరసన చెప్పుకోవచ్చు, ప్రజాస్వామ్యం ఉంది, మేము స్వేచ్ఛనిస్తాము, మా ప్రభుత్వ పాలన చాలా సుభిక్షంగా జరుగుతుంది, ఎవరు ఎక్కడైనా కూడా ఏ పార్క్ వద్దనైనా కూడా ఎక్కడైనా మీకు నిరసన చేసేటువంటి అవకాశం ఇస్తారని తెలియపుతారా అన్నారు. కానీ ఇప్పుడు ఏం చేశారండి, తాను మొదటి రోజునే ఇప్పుడు చేసినటువంటి సందర్భంలో మా గన్ పార్క్ వద్దనే, మా అమరుల స్తూపం వద్దనే అతను ఏం చేస్తాడు మళ్ళీ చూడండి, ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూడండి, కంచెలు పెట్టారు, కంచెలు పెట్టమని చెప్పేసి అన్నారు. ఏం మాట వింటారండి, అన్ని వట్టి విషయాలు. ఇది మరి ఎట్లా, ఇది నిజంగానే రేపు ఎంబ్లం నుంచి కనుక కాకతీయ కళాతోరణం తీసేస్తే ఒక వరంగల్ వాసిగా మీరు ఏం చేయబోతున్నారు? మేము ఒక ఉద్యమకారుడుగా మేము ఒక
వరంగల్ బిడ్డగా చెప్తున్నామండి. నిన్నటి వరకు కూడా మా ఉద్యమ పోరాట శైలి ఎక్కడ తగ్గలేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి మరి ముఖ్యంగా మా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు గాని ప్రతి ఒక్కరు ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా తెలంగాణలో మన రాణి రుద్రమదేవి ఉంది. వరంగల్ జిల్లాలో పోరాటాల కిల్లాగా పేరు తెచ్చుకున్నటువంటి వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా గానీ మన వరంగల్ మనగడను పోనివ్వకూడదు. మన కాకతీయ కాల తోరణాన్ని కాదు కాదండి, పెంకాసు పెద్దలు రాయి తీసినా కూడా ఈ రోజున ఏ ఒక్కరు ఊరుకోరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు, దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతాము. ఇప్పటికి కూడా అర్థమై ఉంటుంది మా యొక్క పోరాట శైలి వల్లనే నేటి వరకు కూడా ప్రభుత్వం వెనుకకపోయింది. ఒక విధంగా లోగోను మార్చే ఒక పరిస్థితి ఏదైతుందో దానికి వెనుకడు చేసింది. అయినా కూడా మేము పట్టు విక్రమార్కుల్లాగా మేము ఖచ్చితంగా కలిసికట్టుగా ఉద్యమకారులందరం ఉంటాం. మా జిల్లాలో మాత్రం ఒకవేళ అదే కనుక జరిగేది ఉంటే ఏ ఒక్క పొలిటికల్ అంటే రాజకీయంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళను కూడా మా పరిసర ప్రాంతాల్లో మేము తిరగనివ్వము. ఖచ్చితంగా మా యొక్క మనుగడను మేము కాపాడుకుంటాం.